ఆహా వివాహ భోజనంబు వింతైన పాయసంబు మా అమ్మాయి నోటి ముందు పసందైన విందు ఆహా, అద్భుతం. అయ్యగారు ఆ, మిమ్మల్ని గెటప్లో ఎవరైనా చూస్తే వంటాడు అనుకుంటానండి. ఏడ్చావు నువ్వేదో పెద్ద అందగాడు అయినట్టు నా అందాన్ని గురించి దోపు చేస్తున్నావు. ఒరే అమ్మాయి కాలేజీ నుంచి తిరిగి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని పాయసం తయారు చేశాను రా. అద్భుతంగా కుదండి. అసలు చూడు రే ఓరి సన్నాసి పాయసం చూడరంటే ఎదురుకుండా గొడవ చూస్తాడు. ఏంటండి ఇందాక అక్కడ బల్లి ఉండాలండి, అది ఇప్పుడు లేదండి. లేకపోతే బల్లి పల్లి పాయసం తాకి మా తాత చచ్చిపోన్నాడండి. ఒరే తుకారం ఇలాంటి అపశకులు మాటలు మాట్లాడేవంటే నిన్ను బుద్ధి పిసుకు తప్పేస్తానని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? రే అమ్మాయి ఇచ్చినట్టుంది పెడతలుంది. అరగంట నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, మీకు వినపడలేదా? వినపడ్డాడండి, కానీ ఇది మీ ఇల్లండి, అది మీ బెల్లండి. మధ్యలో నాన్న వాళ్ళండి ఆపడానికే. నోరమైన తెగర పిచ్చి. చూడమ్మా నువ్వు తల్లి లేని పిల్లవు కదా అని నీ మీద ఉన్న ప్రేమ అభిమానం వాత్సల్యం అన్ని రంగరించి బ్రహ్మాండంగా పాయసం తయారు చేస్తే అందులో బలిపడింది ఎవరని కారు కూతురు కూర్చున్నాడు ఎక్కువ వచ్చాడు. వంట పనులు నువ్వు చేస్తే వాడి ఉద్యోగం ఊడిపోతుందేమోనని వాడి బాధ డాడీ. ఆహాహా వాడి పప్పులు మన దగ్గరే ఉడుకోమోయ్. నా చిట్టి తల్లి నా చేతులతో తయారు చేసిన వంటకాలే తినాలి. థ్యాంక్ యూ డాడీ. అలాగే వందేల భీష్మ, నిన్ను ఓడించడానికి శిఖండి వచ్చేస్తోంది. అదిగో హలో అంకుల్, ఆయుష. మీ బట్టలు ఒలిపించిన దుశ్శాసనుడు ఎక్కడా? ఇక్కడ ఓహో నువ్వేనా పాంచాలివి? ఎస్. నాతో పెట్టుకున్న వాళ్ళెవరు గెలిచి గట్టెక్కలేదు. నాతో పెట్టుకున్న వాళ్ళు పిచ్చెక్కిపోయారు. చూద్దామా? చూద్దాం. నేను రెడీ. నేను డబుల్ రెడీ. నేను 2 ప్రశ్నలు అడుగుతాను, అందులో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పినా సరే నువ్వు గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. ఓకే? ఓకే. విజయ్ తరపున మా స్టాఫ్ అందరిది 500 రూపాయల పందెం. ఉష తరపున నాది 500 రూపాయల పందెం. విజయ్, నిన్ను విజయలక్ష్మి వరించాలి. అలాగే అమ్మా ఉష, ప్రారంభించు. మొదటి ప్రశ్న మొదలు. ముద్దుకి ముద్దకి తేడా ఏమిటి? హరే రామ హరే రామ, నా పితృభూమి ఇలా అయిపోయిందేమిటి? సెక్స్ బాంబును తీసుకొచ్చి నా మీద వదిలిపెట్టారేంటండి? పాప నీకు మంచి ప్రశ్నలు అడగడం చేత కాదా? నీకు జవాబు తెలీదని ఒప్పేసుకో బాబు. చెప్పగలను, కానీ సిగ్గు లేకుండా ఎలా చెప్పడం? ఐడియా. బూతు లేకుండా నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పుకో. తమరు ఓడిపోయాన్ని ఒప్పుకుంటే చెప్తాను. తమరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒప్పుకుంటాను. నాకింకా 2వ ఛాన్స్ ఉందిగా. నోటితో పెట్టుకునేది ముద్దు, నోట్లో పెట్టుకునేది ముద్ద. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు, నిన్ను నమ్ముకుని స్టాఫ్ అంతా కలిసి పందాలు కాసాం. సింపుల్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావు. కనీసం 2వ ప్రశ్న జవాబు చెప్పు గురు. అమ్మాయి ఉష, 2వ బాణం మొదలు. మొదట్లో మొగుడికి, ఆఖర్లో పెళ్ళానికి పనికొచ్చేదేమిటి? మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది ఏమిటబ్బా? తెలిసింది. కట్టు బట్టలు, ప్యాంటు షర్టు. ఎలాగంటే మొదట మొగుడు వాటిని వాడి పెళ్ళాం మొహన పారేస్తే ఆవిడ వాటిని వేసి స్టీల్ సామాన్లు కొంటుంది. ఆ విధంగా ఇద్దరికి పనికొచ్చినట్టేగా. థాంక్యూ. కాదు, కావటానికి వీల్లేదు. వేరే ఏదో అయి ఉంటుంది. అమ్మాయి ఉష చెప్పు. మొదట్లో మొగుడికి, ఆఖర్లో పెళ్ళానికి పనికొచ్చేది బ్లేడు. బ్లేడా? ఎస్. 2 షేవింగుల తర్వాత మొగుడు బ్లేడు పనికిరాదని పారేస్తే దాంతో ఇల్లాలు పిల్లలకి పెన్సిల్ చెక్కిస్తుంది, పాల కవలు కూడా కట్ చేస్తుంది. ఇంకెప్పుడు మా అంకుల్తో పెట్టుకోకు. టేక్ కేర్. అంతా మోసం. అన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడిగింది. మనదంతా ప్రాక్టికల్ టైపు, అందుకే దెబ్బతినేసాం. ఏం లాభం గురు, నిన్ను నమ్ముకుని మన స్టాఫ్ అంతా మునిగిపోయాం. ఏం పర్లేదు, అదే ఉషతో సాయంకాలం లోపల డ్యూయట్ పాడతాను. ఎనీ బెట్స్? మిస్టర్ విజయ్, ఆ అమ్మాయి సెకండ్ టైపు, దాని ముక్కుకు తారేయటం చాలా కష్టం. నువ్వు ఓడిపోతావు. అయితే బెట్స్ కాసుకోండి. 1000 రూపాయలు బెట్. నువ్వు ఆ అమ్మాయితో డ్యూయట్ పాడలేవు. పాడతాను, పాడి చూపిస్తాను. హలో సుజాత. హలో రాంబాబు. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి మీరు? నాకు కూడా ముందు అనుభవం లేదు. అమ్మాయి. డోంట్ వరీ, మనిద్దరం కమ్మాండ్ గా ప్రేమించుకోవడం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే. వస్తావా? చిప్పండి, నాకు సిగ్గేస్తోంది. మరీ అంత సిగ్గుపడకు. నాలో చిరంజీవిని చూసుకో, నీలో నేను శ్రీదేవిని చూసుకుంటా. పాటేసుకుందావా? ముందుగా నన్ను ఒక దెబ్బేసుకోండి.
అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఆపండి. ఇలాగా. నట గంభీర నట ధురంధర. రత్న నాటక రత్న కాబోయే సినీ రత్న మన రచయిత దర్శకులు మన అజయ్ గారికి కళాంజలి, కళాంజలి. ఏంట్రా కళామ తల్లి కడుపులో పొడుస్తారా మీరు? నేను కష్టపడి రక్తం దారపోసి రాసిన నాటకాన్ని కళ రాస్తారా మీరు? ఒరే నువ్వేంట్రా నువ్వు? అబ్బా, నువ్వేంట్రా? అసలు ఒరిజినల్ హీరో హీరోయిన్స్ ఎక్కడ్రా? మన ఊళ్ళో ఎవరో సినిమా షూటింగ్ పెట్టారు సార్. పాటలో పళ్ళెం పట్టుకునే వేషం ఉందంటే మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయింది. మరి హీరో అడుగు వచ్చేసాడు. రా హీరో రా, మనం రిహార్సల్స్ ప్రారంభించేద్దాం. రిహార్సల్ సంగతి దేవుడు. ముందు నా పాటల గురించి చూడండి. నేను ఒక అమ్మాయితో డ్యూయట్ పాడతాను పందెం కాశాను, లేకపోతే నా పరువు పోతుంది. డోంట్ వరీ హీరో, ఈ నాటక రంగం నా సేవల్ని అందుకోవటం లేదు, ఆ సినిమా రంగం నా ప్రతిభని గుర్తించడం లేదు. అందుకే ఇక నుంచి నా నటన దర్శకత్వం అన్ని నీకే ఉపయోగిస్తాను. అమ్మాయినా మన హీరోయిన్? అవును గురు. ఒరే టమాటాలో నటన ఎరగదీరా బాబు నువ్వు. స్టార్ట్ యాక్షన్. నువ్వు వెళ్ళరా. అది సూపర్ డైలాగ్ చెప్పరా. ఏమే కళ్ళు నెత్తికెక్కయ్యా దారి కనపడలేదా? డైలాగు అంటూ ఇస్తే చెప్పలేవు. ఏమే అమాయకుడు డైలాగ్ రాదని వాడిని గుద్దేస్తావా? కళ్ళు నెత్తికెక్కయా? రోడ్డు కనిపించట్లేదా? ఏయ్ ఆ? నీకెన్ని గుండెలు రా? నన్ను నన్ను ఏమంటావా? రౌడీస్ యాక్షన్. ఆయనే కదే మేము అదే మాట అంటాం. ఏం చేస్తావే? ఏంది ఆ చూపు? టమాటాలు నేను ఎత్తను. అరే సాంబా, మేము రౌడీలు కనపడడం లేదా? ఎత్తు టమాటాలు. నేను ఎత్తను. తప్పు మీది. వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకో. ఎవరితో మాట్లాడుతున్నాదే? కత్తులు రత్తయిని అడుగు తీసి ముందుకెలా వేస్తావు మేము చూస్తాం. టమాటాలు టమాటాలు టమాటాలు. హీరోయిన్ పారిపోతుంది. ఏ మిస్టర్ 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 నాకిష్టమైన కంది పచ్చడి, మీకిష్టమని ములక్కాయ సాంబారు, ఓహో ఇదేమో ఆగాగు. ఏంటే ఆ కాయగూరల వాడు నేను అడిగితే ములక్కాడ 3 రూపాయలు చెప్పాడు, నీకేమో 30 ఇచ్చేసాడేంటి? అమ్మా ఆకలి, అన్నం పెట్టు. బాబు ఈ రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? నాన్న చిన్న పందెం వేసుకుందామా? సబ్జెక్ట్ మార్చుకో, అడిగింది చెప్పు. చాలా సింపుల్ పందెం నాన్న, పైగా నువ్వే గెలుస్తావు. ఏంటో చెప్పు పందెం. ఏముంది, ఈ అప్పడాన్ని శబ్దం రాకుండా తినాలి. అప్పడాన్ని చప్పుడు కాకుండా ఎలా తింటాం? అది విరిచినా శబ్దం వస్తుంది, నమిలినా శబ్దం వస్తుంది. మరి అదే పందెం, నేను తింటాను శబ్దం రాకుండా. నీ వల్ల కాదు, 50 రూపాయలు పందెం కాస్తాను. నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు మాయలోడివి. మీ అమ్మ దగ్గర కలుపు. అలాగే, ఇదిగోనే అమ్మా డబ్బు. అమ్మా ఉమ్, ఆ రసంగి నీటి పట్టుకోవే. దగా కుట్ర మోసం. ఓడిపోతే ఎలాగో మాట్లాడతారు, మరి డబ్బులు ఉమ్. ఇవాళ నాకు భోజనం ఒక్కర్లేదు. అదేమిట్రా? 50 రూపాయలు కలిస్తే ఇంకా భోజనం ఎందుకే? ఏమిటో నవ్వు? వాడి కన్న తండ్రినే దోచేస్తాడంటే రేపు దేశాన్ని అమ్మేస్తాడు. ఇంకీడితో లాభం లేదు. ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కనాలి. నీ అభిప్రాయం ఏంటి? మీ ఇష్టం. మంచి కుర్రాడిని చూడండి. పెళ్లి నీకా? అంతే కదండి మరి. చిచి చిచి చిచి. ఇలాంటి పాడాలోచనలు పెట్టుకోకే, మనసు పాడైపోద్ది. మన అబ్బాయికేమే బంగారం. ఒక్కడైతే మాత్రం 100 మందికి సమానం. ఈ జన్మకాడు ఒకడు చాలు. నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, వాడు మన కొడుకు. అంతే. అలా రండి దారికి. ఆ? తినండి.